Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about matrices chapter. So useful for EPSET 2025. Okay. So ఇందులోకెళ్ళి ఎవ్రీ ఇయర్ మనకు ఒక 4 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయమ్మా. సో 4 to 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. సో మనకి మినిమం 4 క్వశ్చన్స్ వస్తాయి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కలుపుకొని. సో కొన్ని సందర్భాల్లో 5 to 6 క్వశ్చన్ కూడా చిన్న కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి అందులో మేజర్గా వచ్చేసి ఏ పాయింట్స్కి వస్తుందంటే ట్రేస్ ప్రాపర్టీస్ నుంచి అడుగుతున్నాడు, డిటర్మినెంట్ ప్రాపర్టీస్ నుంచి అడుగుతున్నాడు, ఇన్వర్స్ ప్రాపర్టీస్ అండ్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. వీటి నుంచి 2x2 మ్యాట్రిక్స్ కానీ 3x3 మ్యాట్రిక్స్ కానీ లేదంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం కానీ సో వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఓకేనా. సో వాటి యొక్క ప్రాపర్టీస్ని మనం చూసుకున్నట్లయితే ట్రేస్ ప్రాపర్టీస్ ఏంటంటే ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి అమ్మ. ఓకేనా. సో ఇలా ప్రాపర్టీస్ మనం అన్ని ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ ప్రాపర్టీస్ బేస్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఓకేనా. సో ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బి. ఓకే. సో నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ బి ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ కేఏ అనేది కే ఇంటూ ట్రేస్ ఏ అవుతామా. ఓకేనా. ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్స్ కే ఇంటూ ట్రేస్ ఏ అవుతుంది. కే అనేది కాన్స్టెంట్గా తీసుకున్నట్లయితే. ఓకేనా. ఓకే. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే. సో ఇంకా దీంతో పాటుగా మ్యాట్రిక్స్ అడిషన్ మీద, సబ్ట్రాక్షన్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. అయితే మ్యాట్రిక్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఏమిటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏంటిది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అవుతుంది. బట్ ప్రోడక్ట్ అనేది సాటిస్ఫై చేయదమ్మా. అంటే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి అవుతుంది కానీ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ సాటిస్ఫై ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే. సో దట్స్ వై వి టేక్ కేర్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ. సో ఇది బాగా సందర్భాల్లో యూజ్ చేస్తాము మనం. అంటే ఏబిని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ అలాంటి క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఏబి ఈక్వల్స్ టు బిఏ తీసుకోవడానికి లేదు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చేసి దాన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఐడెంపోటెంట్ ఎలిమెంట్. ఐడెంపోటెంట్ మా మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఏ స్క్వేర్ ఈక్వల్స్ ఏ అయితే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. నిల్ పోటెంట్ మ్యాట్రిక్స్ ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ ఉంటుంది. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ డాష్ ఈక్వల్స్ టు ఏ అవుతే సిమెట్రిక్ అవుతుంది. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ డాష్ ఈక్వల్స్ టు మైనస్ ఏ కావాలమ్మా. ఓకేనా. సో అదేవిధంగా ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ ఏమైతే ఏ డాష్ ఈజ్ నథింగ్ బై ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. అదేవిధంగా ఇలాంటి ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నామా. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జే బై డిటిఏ. ఇన్వర్స్ ప్రాపర్టీ అడ్జే బై డిటిఏ. సో దీనికి సంబంధించి ఒక ప్రాపర్టీ ఉంటుందమ్మా. ఏంటంటే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో ఇది ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఇలా ప్రాపర్టీస్ అన్నింటిని కూడా మనం బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి ప్రాపర్టీస్ అన్నింటిని కూడా మనం బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాపర్టీస్ ఎప్పుడైతే మనకు ఈజీగా వచ్చేస్తే వాటిని యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చమ్మ. సో ఏ ఇంటూ అడ్జే ఈక్వల్స్ టు డిటిఏ ఇంటూ ఐ అమ్మ. అంటే ఏ ఇంటూ అడ్జే బై డిటిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అవుతుంది. దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అంటే ఏ ఇంటూ అడ్జే ఈక్వల్స్ టు డిటిఏ ఇంటూ ఐగా యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇఫ్ ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ టైప్ ఎన్ అంటే ఆర్డర్ ఎన్ అమ్మ, దెన్ డెట్ అడ్జే ఈక్వల్స్ టు డిటిఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ప్రాపర్టీ. డెట్ ఆఫ్ అడ్జే ఈజ్ ఈక్వల్స్ డిటిఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ వచ్చేసి ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 2a మైనస్ ఐ దెన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ఏ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐ అమ్మ. ఇది నీ ప్రాబ్లమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు లాస్ట్ ఇయర్ 2024లో వచ్చింది. సో దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ముందుకు వెళ్ళిన కొద్దీ. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 దెన్ ఏ సాటిస్ఫైస్ ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ట్రేస్ ఏ ఇంటూ ఏ ప్లస్ డిటిఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నమ్మ. ఓకేనా. సో ఇలా ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ మనం ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సపోజ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ దెన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐ ఈక్వల్స్ టు 0 అవుతుందమ్మా. సో ఇది డైరెక్ట్ బేస్ చేసుకున్న ప్రాబ్లం ఉంది, అది లాస్ట్ ఇయర్ వచ్చింది. ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్
a square plus I equals to 2a, then a power of 9 equals to how much అని అడిగినాము. సో ఇది ఎఫ్సెట్ 2024 క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8a స్క్వేర్ మైనస్ 7i, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 9a ప్లస్ 8i, 9a మైనస్ 8i, 8a స్క్వేర్ ప్లస్ 7i అమ్మ. సో అబ్జర్వ్ ఏ పవర్ 9 ఉంది కాబట్టి ఏ పవర్ 9 అంటే 9a మైనస్ 9a అటు వెళ్తే ప్లస్ 9a అవుతుంది, ప్లస్ n-1i ఏమైతే అటు పోతే మైనస్ అవుతుంది. సో మైనస్ 9 - 1 ఇంటూ i అవుతుంది. సో 9a మైనస్ 8i ఈజ్ ది డైరెక్ట్ ఆన్సర్ అమ్మ. సో ఏ పవర్ ఆఫ్ 9 ఈక్వల్స్ 9a మైనస్ 8i. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఇది లాస్ట్ అడిగిన ప్రాబ్లం. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మిస్ కాకుండా ఉన్నారంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్క్యూఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ అట్ జే ఇన్వర్స్ ఈక్వల్స్ డాష్ అని ఇచ్చిందమ్మా. సో ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్, ఎఫ్సెట్ 2024 క్వశ్చన్. సో యాక్చువల్గా ఇది చూసుకున్నట్లయితే డైరెక్ట్ ప్రాపర్టీ అమ్మేది. సో ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే అట్ జే హోల్ ఇన్వర్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ బి వచ్చేసి 1/dta ఇంటూ ఏ ఇన్వర్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సి వచ్చేసి dta ఇంటూ ఏ ఇన్వర్స్, డి ఆప్షన్ ఏమో dta ఇంటూ ఏ అని ఇచ్చిందమ్మా. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చిండు. 4 ఆప్షన్స్లో కూడా మనకు డైరెక్ట్ ప్రాపర్టీ కాబట్టి ఇది అడ్జే ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జే హోల్ ఇన్వర్స్ అమ్మ. డైరెక్ట్ ఆన్సర్ని మనం చూజ్ చేయొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇలాంటి ప్రాపర్టీస్ కూడా మనకు ఒక్కోసారి ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ అన్ని కూడా చూసుకుని వెళ్ళాలేము. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 2 2 1, b ఈక్వల్స్ టు xy 1 2 ఆర్ 2 మ్యాట్రిసెస్ such that a plus b into a minus b equals to a square minus b square if c equals to x to 1y then trace of c అని అడిగినామా. సో ఇది కొంచెం పెద్ద ఉన్న క్వశ్చన్ అనిపిస్తుంది, కాకపోతే సింప్లిఫికేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్, ఎఫ్సెట్ 2024 క్వశ్చన్. సో ఆప్షన్స్ 3 5 7 9 ఇచ్చిందమ్మా. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే 1 2 2 1 xy 1 2. ఓకేనా? సో 1 2 2 1 xy 1 2 ఇచ్చిండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుందమ్మా. ఇలా ఇచ్చిండు. కాకపోతే డైరెక్ట్ మనం రాయడానికి లేదు, దీన్ని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే. సో ఆర్డర్లో ఏ ఇంటూ బి అంటే మైనస్ ఏబి అవుతుంది, మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏబి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిఏనమ్మా. ప్లస్ ఏబి రాయడానికి లేదు, ఇది ప్లస్ బిఏ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బిఏ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏబి బిఏ క్యాన్సిల్ చేయడానికి లేదమ్మా. సో డైరెక్ట్ బోత్ సైడ్స్ ఏం చేయాలి మనం అంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేయాలి, బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ చేయాలి. సో రిమైనింగ్ మైనస్ ఏబి ప్లస్ బిఏ యాజ్ ఇట్ ఉంటుంది. ఓకేనా? సో మైనస్ ఏబి ప్లస్ బిఏ ఈక్వల్స్ 0 అవుతుంది. అప్పుడు మనకి ఏబి ఈక్వల్స్ టు బిఏ అవుతాము. ఓకేనా? సో మైనస్ ఏబిని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ ఏబి అవుతుంది. అప్పుడు ఏబి ఈక్వల్స్ టు బిఏ వచ్చేసింది. అంటే ఏబి ఈక్వల్స్ టు బిఏ మనం ఫైండ్ తీసుకోవాలి. తీసుకొని మనకు కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఓకేనా? సో ఏ వాల్యూ మ్యాట్రిక్స్ ఇచ్చిండు 1 2 2 1, బి మ్యాట్రిక్స్ ఇచ్చిండు xy 1 2. సో ఇలా తీసుకున్నట్లయితే xy 1 2 1 2 2 1. సో బోత్ సైడ్స్ మనకు ప్రోడక్ట్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఎలా ఉంటాయంటే x + 2 y + 4 2x + 1 2y + 2 దట్ ఈక్వల్స్ టు x + 2y 2x + y 5 4 వస్తుందమ్మా. ఇలా మ్యాట్రిక్స్ వస్తాయి మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ 5 ఉంది, 2x + 1 ఉందమ్మా. సో 2x + 1 ఈక్వల్స్ టు 5 అవుతుంది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే. అదేవిధంగా 2y + 2 ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఓకేనా? సో 2x + 1 ఈక్వల్స్ టు 5 నుంచి x ఈక్వల్స్ 2 వచ్చింది. 2y + 2 ఈక్వల్స్ 4 నుంచి y ఈక్వల్స్ 1 వచ్చిందమ్మా. x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. సో ఇది సి మ్యాట్రిసెస్లో డయాగనల్లో ఉన్నాయి, ప్రిన్సిపల్ డయాగనల్లో ఉన్నాయి కాబట్టి 2 1 అవుతుంది. సో ట్రేస్ ఆఫ్ సి ఏమైతే 2 + 1 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 3 అవుతుంది అమ్మా. సో 3 ఈజ్ ది ఆన్సర్. ఓకే. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. Now we go to next problem. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు xyy yxy ఇచ్చిండు, yx ఇచ్చిండమ్మా, ఈజ్ ఏ మ్యాట్రిక్స్ సచ్ దట్
5A ఇన్వర్స్ ఈక్వల్స్ టు -3 2 2 2 -3 2 2 2 -3 అని ఇచ్చిండమ్మా. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు, 5A ఇన్వర్స్ ఇచ్చిండు. అయితే ఏం ఫైండ్ అవుట్ ఏమంటుండంటే A² - 4A వాల్యూ హౌ మచ్ అని అడిగింది. A² - 4A. సో ఏ మ్యాట్రిక్స్ ఏమో XYY ఉంది, X,Y ఉంది. ఏ ఇన్వర్స్ ఏమో నెంబర్స్లో ఇచ్చిందమ్మా. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి 5A ఇన్వర్స్, బి ఆప్షన్ 5I, సి ఆప్షన్ 0, డి ఆప్షన్ 1 ఇచ్చిందమ్మా. సో మనకి ఇచ్చిన వాల్యూ 5A ఇన్వర్స్ ఇచ్చింది కాబట్టి, అంటే నెంబర్లో ఉన్నది 5A ఇన్వర్స్ కాబట్టి 5A ఇన్వర్స్ తీసుకొని మనం బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లికేషన్ అనుకోండి, ఏమవుతుంది 5A ఇన్వర్స్ ఇంటూ ఏ అవుతుంది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐ అని రాయొచ్చు కదా, అంటే లెఫ్ట్ సైడ్లో 5I అవుతుంది, రైట్ సైడ్లో మనకు ఈ మ్యాట్రిక్స్తో ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, సో 5I ఈక్వల్స్ టు -3 2 2 2 -3 2 అవుతుంది, 2 2 -3 ఇది మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ రాయాలి. మళ్ళీ ఏంటది ఏ మ్యాట్రిక్స్, XYY, YXY, తర్వాత YYX అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ చేస్తే, ఈ రెండు యొక్క ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే -3 × X -3X +2 × Y +2Y +2 × Y 2Y అవుతుంది. అంటే 5 ఇంటూ I ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 రాస్తామా. దట్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే -3X + 4Y అవుతుంది, -5 + 2X అవుతుందమ్మా. ఎందుకంటే -3Y + 2X + 2Y, -3Y + 2Y -5 అవుతుంది, -5 + 2X అలా. సో అలా మన డయాగ్రామ్ అన్నీ కూడా -3X + 4Y వస్తుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా -5 + 2X వచ్చేస్తాము. సో కంపేరింగ్ చేస్తే -3Y + 4Y ఈక్వల్స్ టు 5 అవుతుంది. బోత్ సైడ్స్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తే, ఎందుకంటే 5 × I కాబట్టి 5 0 0 0 5 0 0 0 5 వస్తుంది కాబట్టి. సో అదేవిధంగా 2X - Y ఈక్వల్స్ 0 వచ్చేస్తుంది. అప్పుడు Y ఈక్వల్స్ ఏం రాయొచ్చు, మనం 2X అని రాయొచ్చు. సో Y ఈక్వల్స్ 2X అయినప్పుడు మన ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, -3X + 4 × 2X దట్ ఈక్వల్స్ టు 5. అంటే -3X + 8Y 8X ఈక్వల్స్ టు 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది -5X +5X ఈక్వల్స్ టు 5 అవుతుంది, X ఈక్వల్స్ టు 1 వచ్చేస్తామా. ఓకేనా. సో X ఈక్వల్స్ 1 వచ్చిందంటే Y ఈక్వల్స్ ఏమవుతుంది 2 × X కాబట్టి 2 × 1 2 అవుతుంది. అంటే X ఈక్వల్స్ టు 1, Y ఈక్వల్స్ టు 2 వచ్చేసినాయి మనకు వాల్యూస్. ఓకేనా. సో X ఈక్వల్స్ టు 1, Y ఈక్వల్స్ టు 2 వచ్చిన తర్వాత మన మ్యాట్రిక్స్ ఎలా అవుతుంది, ఏ మ్యాట్రిక్స్ ఏముందంటే XYY YXY ఇలా YYX ఉందమ్మా. ఇప్పుడు మన X వాల్యూ 1, Y వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 1 2 2 2 1 1 2 2 2 అవుతుంది. సారీ 1 2 2 2 1 2 నెక్స్ట్ 2 2 2 1 2 2 1 అవుతామా. ఓకేనా. సో A² కాబట్టి మల్టిప్లై అంటే మళ్ళీ A × A రాస్తాం. A × A రాస్తే మనకు వచ్చేసి మల్టిప్లై చేస్తే 1 × 1 1, 2 × 2 4, 2 × 2 4 4 + 4 + 1 అంటే 9 అవుతుంది. 9 8 8 అవుతుంది, 8 9 8 అవుతుంది, 8 8 9 అవుతుంది, -4 8 8 4A అంటే 4 8 8 8 4 8 8 8 4 అవుతాము. ఓకేనా. 9 - 4 ఏమవుతామంటే 5 అవుతుంది, 8 - 8 0 అవుతుంది, 8 - 8 0 అవుతుంది. ఇలా మనం సబ్ట్రాక్ట్ చేస్తే 5 0 0 0 5 0 0 0 5 వస్తామా. సో 5ని కాంబినేషన్ అనుకోండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది 5 ఆఫ్ 1 0 0 0 1 0 0 0 1 వస్తుంది. సో 5 × I అవుతుంది. ఓకే. సో 5 × I ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఓకే. సో ఇలా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకుంటూ, మనకు ఇంతకుముందు చెప్పిన ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియో వస్తుందమ్మా. సో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² Maths Academy. Okay, thank you for watching.